హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారని తెలంగాణ పోలీసులకు ముందుగానే ఎలా తెలిసింది? అలా తెలిసే అంజనీ కుమార్ ముందుగానే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారా? సో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికంటే ముందు ఆయనకు SMS వచ్చిందా? సో ఆయన SMS రావడం వల్లే అతని దగ్గరికి వెళ్ళారని కొన్ని వార్తా కథనాలు ప్రచురించాయి. సో ఆయనకి ఆ SMS పంపింది ఎవరు, ఆయన ఎందుకు వెళ్ళారు, అసలు ఈ SMSని బయటికి లీక్ చేసింది ఎవరు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు శేషరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఈ రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రధానంగా ఈయన అంజనీ కుమార్ వెళ్ళటం, సో ఎవరు వెళ్ళమని చెప్పారు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అసలు దీని వెనకాల ఏం జరిగింది సార్? ఒకటి అంజనీ నిజంగా కూడా ఇది ఒక సీక్రెట్ అనుకోవాలి. ఒక రకంగా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ పోలీస్ బాస్ ఈ విధంగా ముందుగా వెళ్ళి అభినందనలు తెలిపినట్టు దాఖలాలు లేవు. కానీ అంజనీ కుమార్కి ఖచ్చితంగా రేవంత్ సీఎం అనేది ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిన తర్వాత ఆయన వెళ్ళి ఉంటారు అని చెప్పి సహజంగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు అంజనీ కుమారు అలాగే మిగతా ఇద్దరు IPSలు అడిషనల్ డీజీలు అక్కడికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా సీఎం రేవంత్ అని పక్కా సమాచారం ఉంటేనే వెళ్ళుంటారు, లేదంటే వెళ్ళరు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే, అప్పుడు దాకా ఒక PCC ప్రెసిడెంట్, మిగతా ఎమ్మెల్యే లాగానే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే, పైగా కాంగ్రెస్లో యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు సీఎం. అవును. కానీ రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరికే ఎందుకు వెళ్ళారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం, కౌంటింగ్ ముందు రోజు కూడా భారీ బందోబస్తు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసు. అంటే సీఎం రేవంతే అనేది ఖచ్చితంగా తెలంగాణ పోలీసు దగ్గర, తెలంగాణ పోలీస్ మాజీ బాస్ దగ్గర, అంజనీ కుమార్ దగ్గర ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ నిదర్శనాలు మనం తీసుకోవచ్చు. ఎందుకు అంజనీ కుమార్కి ఎవరు చెప్పుంటారు? నిజంగా ఏమన్నా ASS నుంచి మెసేజ్ ఇచ్చిందా అంజనీ కుమార్కి? అంజనీ కుమార్కి మెసేజ్ రావాల్సిన అవసరం ఏముంది? అంత లైజనింగ్ కాంగ్రెస్ పార్టీ ఉందా అంజనీ కుమార్కి అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారు, అసలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నుంచే మెసేజ్ వచ్చింది అంజనీ కుమార్కి అనేటువంటి ఒక ప్రోపగండా, అలాంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. అందుకే ఫిక్స్ అయిపోయాడు అంజనీ కుమార్. అంజనీ కుమార్కి ముందే తెలుసు ASS టచ్లో ఉన్నారని. దాన్ని మనం కొట్టిపారేయలేం కూడా. ఎందుకనంటే ఈయన బీహార్ క్యాడర్. అవును, అంజనీ కుమార్ బీహార్ క్యాడర్. సో నార్త్ రాజకీయాలతోటి ఖచ్చితంగా ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైనా సరే, అంజనీ కుమార్ సివిల్ సర్వెంట్స్కి అందరికీ కూడా కొంత కమాండ్ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్ అంతా నార్త్ నుంచే కదా. అవును. తెలంగాణ పాలిటిక్స్ కానీ, ఆంధ్ర పాలిటిక్స్ కానీ, దక్షిణ భారతదేశం పాలిటిక్స్ అంతా కూడా నార్త్ నుంచే జరుగుతుంది. ఈ నార్త్ అనేది ఒక పెద్ద లాబింగ్. నార్త్ లాబింగ్ చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద వింగ్. పైగా సివిల్ సర్వెంట్స్ అక్కడ ఉండేటువంటి సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో శక్తి భవన్లో కానీ, అక్కడ లేదా PM ఆఫీస్లో ఉండేవాళ్ళు కానీ, లేదా AICCలో కొంతమంది PSలు ఉంటారు కదా, సోనియా గాంధీ దగ్గర కూడా PS ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సివిల్ సర్వెంట్స్కి టచ్లో ఉంటారు. సో బహుశా అంజనీ కుమార్కి సంబంధించినటువంటి వాళ్ళు, లేదా పాత మిత్రులు, లేదంటే వాళ్ళ కొలీగ్స్, లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే AICCలో కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఆయనకి మెసేజ్ వచ్చి ఉండొచ్చు. బహుశా సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ డైరెక్ట్గా మెసేజ్లు పెట్టరు కదా, పార్టీ నుంచి రావచ్చు, పెట్టే అవకాశం లేదు. అదే చెప్తుంది. ఇప్పుడు PS ఉంటారు వాళ్ళకి. సో ఒక మాజీ AICC అధ్యక్షురాలు సోనియా గాంధీ, అలాగే AICCకి సంబంధించి కొంతమంది PSలు కూడా ఉంటారు కదా, ఆఫీస్ సంబంధించి. సో లేదంటే మాజీ IASలు కూడా అక్కడ ఉన్నారు చాలా మంది AICCలో. మాజీ IASలు, మాజీ IPSలు కూడా అక్కడ పనిచేస్తున్నారు. అసలు ఎక్కడ దాకా ఎందుకు? చాలా సింపుల్. విక్రాంత్ అనుకుంటా ఆయన, విక్రాంత్, ఐ థింక్ ఆయన పేరు బహుశా విక్రాంత్ అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. ఒకవేళ తప్పే విక్రాంత్ అనే అతను, ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఆయన IPS, ఆయన IPS, ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ చేసి AICCకి పనిచేస్తున్నారు. AICCకి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనకందరికి కనిపిస్తుంది ఏంటంటే రాజకీయ వ్యూహకర్త మనకి సునీల్ కన్గోలు. అవును. కానీ సునీల్ కన్గోలు కంటే ముందు తెర వెనుక ఆయన నడిపిస్తున్నాడు అనేది. కర్ణాటకలో గెలుపు వెనక అతను ప్రమేయం ఉంది, అతను వ్యూహాలు ఉన్నాయి అనేది. సో బహుశా అలాంటి వాళ్ళు ఒకవేళ లీక్ ఇచ్చి ఉండవచ్చు, లేదా మెసేజ్ కూడా పెట్టి ఉండొచ్చు. ఒకటేంటే పక్కా సమాచారం లేకుండా మాత్రం అంజనీ కుమార్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళరు. కాకపోతే అంజనీ కుమార్ గురించి నాకు కూడా కొంత 26 సంవత్సరాలు నేను జర్నలిజం ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఎక్కడా మచ్చలేదు, క్లీన్ ఆఫీసర్ అంజనీ కుమార్కు ఉండేటువంటి క్యాపబిలిటీని చూసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ,
కేసీఆర్ కానీ కీలకమైనటువంటి పదవులు అప్పచెప్పారు. సో ఆయన అందరి వాడుగా ఉండేవాడు, ఒక పక్షాన ఉన్నాడు, పక్షపాతంగా వ్యవహరించడు. ప్రభుత్వం ఏది చెప్తే అది గుడ్డిగా ఆయన చేసే పరిస్థితి ఉండదు. చట్టం ఏం చెప్తుందో అదే చేస్తారు. ఓకే, లేదు చట్టానికి అతీతంగా చెప్పారంటే ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా కన్విన్స్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఆయన. అందుకే ఆయనకి మెడల్స్, ఆయన కెరీర్ మొత్తం మెడల్సే. అవును, మెడల్స్. ఆయన ట్రైనింగ్ అప్పటి నుంచి ఆయనకి అవార్డులే, ఆయనకి రైఫిల్ షూటింగ్లో కానీ స్విమ్మింగ్లో కానీ అవార్డులు, అన్నీ అవార్డులే. ఆ తర్వాత కూడా పోలీసు డైరెక్ట్గా ఎస్పీ అయినప్పుడు కానీ, ఆ తర్వాత డీజీ అయినప్పుడు కానీ అన్ని అవార్డులు వచ్చింది. ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు కుమార్తె ఇక్కడికి ఇవాంకా వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ని, భద్రతని కల్పించడానికి ఎంపిక చేసినటువంటి టీంకి హెడ్ ఈయన. ఓకే, అంజన్ కుమార్. సో అమెరికాకు సంబంధించినటువంటి పోలీసే ఈ మొత్తం భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్ చూసిన తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేసి వెళ్ళారు. తెలంగాణ పోలీసులకి వాళ్ళు కితాబ్ ఇచ్చారు. అమెరికా పోలీసు తెలంగాణ పోలీసులు చేసినటువంటి ప్రోటోకాల్ కానీ, భద్రత కానీ, ఏర్పాట్లు కానీ వాళ్ళు అమెరికా పోలీసు అద్భుతంగా చేశారని చెప్పి ప్రశంసలు కురిపించి వెళ్ళారు. అంతటి సమర్థుడు అంజనీ కుమార్. అలాంటి అంజనీ కుమారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పి అందరికంటే ముందే ఆ మెసేజ్ వచ్చిందంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవసరం లేదు. బట్ అంజనీ కుమార్ ఏంటంటే కొంచెం తొందరపడి మొత్తం అనౌన్స్మెంట్ కాకుండా కొంచెం ముందెళ్ళాడని చెప్పి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. దీని వెనక కూడా కుట్ర ఉందనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన 12:30కి వెళ్ళారండి అక్కడికి, రేవంత్ రెడ్డి ఇంటికి 12:30కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆల్రెడీ ఆయన సీఎం అని చెప్పి పార్టీలు అనుకుంటున్నారు. ఓకే, అఫీషియల్గా అనౌన్స్ కాకపోవచ్చు, లేదా ఈయనకి కూడా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో నిఘా వర్గాలు ఉంటాయి కదా, 100% వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పట్టుకోవాలనుకుంటే నిమిషాల్లో ఎవరినైనా పట్టుకోగలరు అని అంత నిఘా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అంత నిఘా ఉంటుంది కాబట్టి సీఎం ఎవరు కాబోయేదని కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బహుశా అందుకు వెళ్ళి ఉండొచ్చు. లేదు, ఆయన అక్కడ ఏర్పాట్లు చేయడానికి అప్పటికే అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా వచ్చిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే చేరుకున్నారు. భద్రత ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో బహుశా అక్కడ ఏర్పాట్లు సమీక్షించడానికి వెళ్ళుంటారేమో. వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నారు కాబట్టి ఒక బొకే ఇచ్చి అభినందన తెలిపితే ఏమోలే అన్నట్టుగా క్యాజువల్ గా బహుశా జరిగి ఉంటుంది. అది ఇంత సీరియస్ అయిద్దని ఎక్స్పెక్ట్ ఆయన అత్యుత్సాహంతో కలిపి వెళ్ళారు అనుకుంటే ఆయన ఒక్కడే వెళ్ళేవాడు. ఆయనతో పాటు ఇంకా సైబరాబాద్ ఇప్పుడు మామూలు మహేష్ భాగవత్ వీళ్ళు కూడా అంటే క్యాజువల్ గానే వెళ్ళారు. ఆ రోజు సంజయ్ కుమార్ జైన్ వెళ్ళారు, తర్వాత మహేష్ భగవత్ వెళ్ళారు. వాళ్ళు చిన్న ఆఫీసర్స్ కాదు కదా. మహేష్ భగవత్ గొప్ప ఆఫీసర్, చాలా మంచి ఆఫీసర్. వాళ్ళ మీద కూడా ఎలాంటి ఆరోపణలు లేవు. వాళ్ళు క్లీన్ చిట్. సంజయ్ కుమార్ జైన్ కానీ లేదా మహేష్ భగవత్ కానీ వీళ్ళంతా డైనమిక్ ఆఫీసర్స్. అలాంటి వాళ్ళు ప్రోటోకాల్కి తెలియక వెళ్ళారని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ప్రోటోకాల్ని గౌరవిస్తారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇతను సీఎం అనేది ఉంది. ప్లస్ అక్కడేమో కార్యకర్తలు భారీగా వచ్చారు. బహుశా అక్కడ సమీక్షించడానికి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి తెలిసి లోపలికి వెళ్ళడానికి వెళ్లకుండా వస్తే బాగుండదని చెప్పి వెళ్ళుంటారు. వెళ్తూ ఉత్త చేతులతో వెళ్ళారు కదా, అందుకని బొకేలు కూడా ఇచ్చి ఉండొచ్చు. అక్కడ ఉండే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉన్నారు కాబట్టి అవి తీసేసి బయటకు పంపించారు. ఇది జరిగి ఉండొచ్చు. ప్రోటోకాల్ని ధిక్కరించి ఈ ముగ్గురు ఆఫీసర్స్ వెళ్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు డైనమిక్ ఆఫీసర్స్, ప్రోటోకాల్ని గౌరవిస్తారు. ప్రోటోకాల్ని అసలు పక్కాగా అమలు చేసే వాళ్ళు కూడా వాళ్ళే. అందుకే కదా తెలంగాణ గత గవర్నమెంట్ ఆయన్ని ఇవాంకాకు సంబంధించిన ప్రోటోకాల్ని పెట్టింది. సో కాబట్టి అలా అనుకోవడానికి ప్రోటోకాల్ని ధిక్కరించారు అనుకోవడానికి లేదు. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించినటువంటి తీరు కనుక చూస్తే కొంత పక్షపాతంగా వ్యవహరించిందేమో అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా. ఎందుకంటే సపోజ్ ఆయన ప్రోటోకాల్ ధిక్కరించారు, షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా. షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా నేరుగా ఆయన్ని సస్పెండ్ చేయటం అని అంటే సంథింగ్ ఏదో పొలిటికల్ మోటివేటెడ్ అంబిషన్ ఉంది అనేది కొంత చర్చ జరుగుతుంది. ఎందుకు ఉంటుంది దీని మీద అని అంటే బహుశా ఆయన బీహార్ క్యాడర్ కాబట్టి నేను అనుకోవటం ఒకవేళ ఇక్కడ ఏపీ క్యాడర్లో ఆయన సెలెక్ట్ అయ్యాడు. సో అది సివిల్ సర్వెంట్లకు వస్తుంది కాబట్టి బీహార్ నేటివ్ కాబట్టి బీహార్లో బహుశా నితీష్ కుమార్కి ఏమైనా కొంచెం ఏమన్నా టచెస్ ఉండొచ్చేమో. ఆ కోణం నుంచి ఒకవేళ బీజేపీ ఏమైనా టార్గెట్ చేసిందా అనేది ఒకటి. రెండేంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో రిజల్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న విధంగా రిజల్ట్ వచ్చింది బీజేపీకి.
దాని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారని చెప్పేసి అది ఒక వాదన వినిపిస్తుంది. అయితే తెలంగాణలో బీజేపీ అనుకుంది ఏంటంటే కింగ్ మేకర్ కావాలని. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. వాళ్ళు 40 కాన్స్టిట్యున్సీలు ఎంపీ చేసుకున్నారు, 25 కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా గెలవాలని ప్రయత్నం చేశారు. దాంట్లో ఎట్లేదన్నా 20 18 వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం ఆ తర్వాత లాస్ట్ 2 డేస్లో ఏం జరిగిందనంటే ఒక 6 కార్లలో డబ్బులు తీసుకెళ్తుంటే వాటిని పట్టుకోవటం. ఆ 6 కార్లు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి. ఓకే. అలాగే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలని తరలిస్తుంటే ఈవీఎంలని 2-3 చోట్ల పట్టుకున్నారు. అంటే కొత్త ఏదో వేరే ఈవీఎంలను తీసుకొచ్చి రీప్లేస్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పచెబితే పోలీసులు కూడా పట్టుకొని దాన్ని నిరోధించారు అనేది ఒకటి అనిపిస్తుంది. బహుశా ఆ విధంగా నిరోధించడం కారణంగా బీజేపీ వాళ్ళు తాము అనుకున్నది జరగలేదు, ఇక్కడేమో బీఆర్ఎస్లను పట్టుకోవడం, అక్కడ ఈవీఎంలని మార్చేయడం ప్రయత్నంలో భాగంగా మార్చలేకపోవడం, ఇలాంటి ఏమైనా జరిగి ఆగ్రహం వ్యక్తం చేసి ఒకవేళ మోటివేటెడ్గా ఢిల్లీ నుంచి ఇలాంటి షోకాజ్ లేకుండా సస్పెన్షన్ ఏమన్నా వచ్చిందా అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే అంజన్ కుమార్ ఎప్పుడు కూడా చాలా క్లీన్గా ఉంటాడు, ముక్కుసూటిగా పోతుంటారు, ఎక్కడ కూడా వన్ సైడ్ చేసేటువంటి ఆఫీసర్ కాదు. కానీ ఎన్నికల్లో కూడా నీకు ఎలక్షన్ కమిషన్ రూల్స్ వాటి మార్గదర్శకాలను యాజ్ ఇట్ ఈస్గా అమలు చేశారు. అందుకే ఒక సింగిల్ కేసు కూడా లేకుండా ఎన్నికలను ముగించారు. ఓకే. ఎక్కడ కూడా ఒక కేసు ఒక కొట్టుకున్నట్టు కానీ లేదంటే ఈవీఎంలను ఎత్తుకోబోయినట్టు కానీ రిగ్గింగ్ జరుగుతున్నట్టు కానీ ఎక్కడ కేసులు నమోదు కాలా. ఎక్కడిక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి చాలా క్లియర్గా ఒక సంఘటన కూడా మేజర్ సంఘటనలు ఎక్కడ జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేసి ఒక కేసు కూడా లేకుండా ముగిసినటువంటి ఎన్నిక ఇది. సో దాన్ని అప్రిషియేట్ చేయాలి అంజన్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసుల్ని. సో కానీ ఈ ఒక్క సంఘటన రాజకీయపరమైన కుట్ర ఉందా, రాజకీయపరమైన కుట్ర ఏమైనా దాగి ఉందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి టైఅప్ అయి ఉన్నాడు అంజనీ కుమార్ అని చెప్పి ఏదన్నా అనుమానం వచ్చి బీజేపీ వాళ్ళు చేసిన కుట్ర, అసలు ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అంజనీ కుమార్ మీద అనేది ఒక పెద్ద టాపిక్, హాట్ టాపిక్గా పోలీసు వర్గాల్లో కాదు బయట కూడా నడుస్తుంది. ఎందుకంటే అంజనీ కుమార్ సుదీర్ఘమైనటువంటి పోలీస్ కెరియర్ ఉంది ఆయనకి, తెలుగు రాష్ట్రాలందరికీ తెలుసు బాగా, సివిల్ సర్వెంట్స్లో నెంబర్ 1గా ఆయన అందరికీ పరిచయం ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏఐసిసితో టచ్లో ఉన్నందువల్లే రేవంత్ రెడ్డి సీఎం అనేది ముందు తెలుసా, లేదంటే ముందే కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయి ఉన్నారా, ఇలాంటి అనుమానాలు బీజేపీలో వస్తున్నాయి. సో బీజేపీ వాళ్ళు అందుకే బహుశా కక్ష కట్టి ఈ విధంగా సస్పెన్షన్ పెట్టేశారా. ఇప్పుడు ఒకవేళ నిజంగా కనుక కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయి ముందు నుంచే కనుక వీళ్ళు పనిచేసి ఉంటే మళ్ళీ ఆయన రివోక్ చేయాలి, ఇమీడియట్గా రివోక్ చేయాలి. అవును, చేయాలి, రివోక్ చేయాలి. కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ బీహార్ నేటివ్ ఉన్నటువంటి వాళ్ళని, ఇప్పుడు అంతకుముందు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన్ని వ్యతిరేకించేవాళ్ళు. ఓకే. డీజీపీని కూడా విమర్శించారు, అనేక సందర్భాల్లో విమర్శించారు. సో బీహార్ వాళ్ళ పరిపాలన అయిపోయింది, బీహార్ మూలాలు ఉన్నటువంటి సీఎం కూడా కేసీఆర్ కూడా బీహార్ మూలాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన బయటికి తీశాడు. యాక్చువల్గా బీహార్ మూలాలు ఉన్నాయని చెప్పి మొత్తం పుట్టుపూర్వతలు తీశాడు కదా రేవంత్ రెడ్డి. సో బీహార్ వాళ్ళ కబంధ హస్తాల్లో తెలంగాణ ఉంది అని చెప్పి ఆయన ఒక మూమెంట్లో మొత్తం లిస్ట్ అవుట్ బయట పెట్టారు. సో కాబట్టి బహుశా నేను అనుకోవటం అంజన్ కుమార్ నిజంగా కూడా ఏసీసీకో లేకపోతే ఇంకో లాబీకి నడిపే పని అయితే ఇమీడియట్గా రివోక్ కావాలి. మరి ఇప్పుడు రవి గుప్తా అనే అతను డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు, గవర్నర్ కూడా కలిసినట్టున్నాను నిన్న. ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది, ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది, అసెంబ్లీ రద్దుతోటి మొన్నటితోటి అయిపోయింది. మరి రవి గుప్తానే కంటిన్యూ అవుతున్నారు, మరి ఈయన కోర్టుకు కూడా ఇంకా వెళ్ళినట్లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్చువల్గా ఈయన కోర్టుకి వెళ్ళాలి, మరి అంజన్ కుమార్ కోర్టుకి వెళ్ళాలి. కోర్టులో మరి పిటిషన్ వేసారా లేదా అనేది తెలియదు మనకి. మరి కోర్టుకి వేస్తే మళ్ళీ రివోక్ కావాలి, ఆటోమేటిక్ రివోక్ కావాలి. ఇంకా 1 year ఆయనకి సర్వీస్ ఉంది. సో అలాంటప్పుడు మరి ఆయన ఎందుకు ప్రయత్నం చేయట్లేదా, లేదంటే కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ రివోక్ చేసుకుందాం అనుకుంటున్నాడా అనేది మనం చూడాలి. బట్ రేవంత్ రెడ్డి మరి ఆయన కూడా ఆయన యాంగిల్లో ఆయన మరి ఎవరిని పెట్టుకుంటాడో తెలియదు. అంజనీ కుమార్ని మళ్ళీ పిలుస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంజనీ కుమార్ వల్ల ఆయనకేమి కాంగ్రెస్ పార్టీకి కానీ ఆయనకేం నష్టం లేదు. పైగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా ఆయన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి అంజనీ కుమార్ లాంటి వ్యక్తి కూడా కావాలి, తోడు అంజన్ కుమార్ లాంటి డీజీపీ కావాలి. సో కాబట్టి అంటే అంజనీ కుమార్ కావాలంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కానీ లేదంటే డీజీపీ కానీ ఏఐసిసి నుంచి సిగ్నల్ వస్తేనే ఈయన నియమించుకుంటారు, లేదంటే ఇతను వ్యక్తిగతంగా నియమించుకోవడానికి కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అంజనీ కుమార్ మళ్ళీ డీజీపీ కావాలని మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్
చాలా పీస్ఫుల్గా తెలంగాణలో ఉంచగలిగారు అంజనీ కుమార్. సో మళ్ళీ ఆయన డీజీపీగా రివోక్ కావాలని అయితే కోరుకుందాం. బట్ ఈ లోపుగానే ఆయన మీద రకరకాల అనుమానాలు, ఆరోపణలు, రాజకీయ కుట్ర ఏముంది, రాజకీయ కుట్ర ఏం దాగుంది, ఆయన సస్పెన్షన్ చేయటం వెనక అనేది కూడా తీవ్రమైన చర్చ నడుస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది మాత్రం ఎవరికి తెలియట్లా. ఓకే. బట్ ఆయన మీద సస్పెన్షన్ వేయటం అనేది మాత్రం అభ్యంతరం పెడుతున్నారు. పోలీసు వర్గాలు కూడా చాలామంది అభ్యంతరం పెడుతున్నారు. అలాగే రాజకీయ వర్గాలు ఎవరు మాట్లాడలేదు దీని మీద. అది విచిత్రంగా ఉంది. జనరల్గా మాట్లాడతారు. బట్ డీజీపీ లాంటి ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు అని అంటే వాళ్ళు అన్యాయం జరిగింది మాకని, ఈయన అన్యాయం చేశాడని ఫీలింగ్లో ఆయన ఉన్నారా, లేదా బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు మరి వాళ్ళు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారా? అట్లీస్ట్ ఒకవేళ లబ్ధి పొందింది అనుకుందాం కాంగ్రెస్ పార్టీ, వాళ్ళన్నా మాట్లాడాలి కదా. డీజీపీ గురించి ఎవరు మాట్లాడలా. డీజీపీ సస్పెన్షన్ గురించి మరి అంటే ఎన్నికల కమిషన్ని ప్రశ్నించకూడదు, అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని చెప్పి కామ్గా ఉంటున్నారా? అలాంటి మరి అనేక అంశాల్లో ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తున్నారు కదా, చాలా అంశాలు విమర్శిస్తున్నారు. మరి డీజీపీ విషయంలో ఎందుకు అందరూ తేలుగుట్టిన దానిలాగా తేలుగుట్టిన ఇది అంటారు, తేలుగుట్టిన దొంగల్లాగా అందరు కామ్గా ఉన్నారు. మరి దీని వెనక ఏంటి అనేది ఖచ్చితంగా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అసలు ఏం జరిగింది అనేది మాత్రం. బట్ వాస్తవంగా అదేం పెద్ద ప్రోటోకాల్కి విరుద్ధంగా అప్పుడు ఆల్రెడీ 12:30 అయిపోయింది, ఎలక్షన్ లీడ్స్ అన్ని వచ్చేసినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ యూనిఫామ్లో వెళ్ళకుండా ఉంటే బాగుండేది అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా దీంట్లో ఉన్న సీక్రెట్ అయితే బయట రావాల్సి వస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే అంజనీ కుమార్కి అసలు ముందు ఎలా తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది కూడా పెట్టాలి. అఫీషియల్ గా తెలిస్తేనే పోలీసులు వెళ్తారు. ఇప్పుడు సివిల్ గా ఉండే వాళ్ళు వెళ్ళటం వేరు, పార్టీ నాయకులు వెళ్ళటం వేరు, అది వేరు. వాళ్ళ అభిమానులు, వాళ్ళందరూ అభిమానులు అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. కానీ అఫీషియల్ గా తెలియకుండా పోలీస్ బాస్ అయితే వెళ్ళరు కదా. సో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. సోనియా గాంధీ నుంచి వచ్చిందా, లేదా రాహుల్ గాంధీ టీం నుంచి వచ్చిందా, లేదంటే ఏఐసిసి కార్యాలయంలో ఎవరన్నా ఈయన మిత్రులు ఎవరన్నా ఉంటే ఆయన పాస్ చేశారా అనేది మాత్రం సీక్రెట్. అదొక పెద్ద టాప్ సీక్రెట్ కింద అనుకోవాల్సింది. ఓకే.